హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అయితే ఏంటి ఈ డబ్బా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా బాబుకైతే 8 మంత్స్ స్టార్ట్ అయ్యాయి. ఉగ్గు అయితే ప్రిపేర్ చేశాను. ఒకసారి చూడండి ఎలా చేశాను అనేది. 2 కప్పుల బియ్యం తీసుకున్నాను, 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, అలానే 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మసూరి పప్పు అంటే ఎర్ర కందిపప్పు అంటారు కదా, అది తీసుకున్నాను. కొంచెం వాము, కొంచెం జీలకర్ర, జీడిపప్పు, బాదం పప్పు తీసుకొని 2-3 సార్లు మంచిగా నీట్గా క్లీన్ చేసేయాలి. అందులో రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా మనం తీసుకోవాలి. తీసి క్లీన్ చేసుకొని ఇలా పొడిగుడ్డ మీద వేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి నీట్గా. అస్సలు తడి అనేది ఉండకూడదు. ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఎండకైతే పెట్టాలి. ఎండకు మంచిగా ఆరుతాయి. గింజకు గింజ అతుక్కోకుండా మంచిగా తడి లేకుండా, అస్సలు తడి లేకుండా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ పప్పులన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నట్లుగా దోరగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకున్నప్పుడైతే మంచి స్మెల్ అయితే వస్తుంది. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, తింటాడో లేదో అనేసి తక్కువ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకు పౌడర్ లాగా మంచిగా ఉంటుంది. మిక్సీ అని మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం జల్లెడ పట్టేద్దాం. జల్లెడ పట్టి మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు కొంచెం ఉడికించుకొని తినిపించేయవచ్చు. నేనైతే ఇలా జల్లెడ పట్టుకున్నాను. మంచిగా నీట్గా పెద్దగా ఏమున్నా కూడా అందులో నుంచి వెళ్ళిపోతాయి, పౌడర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నాను. మంచిగా డబ్బాలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాను. అయితే ఇది తినేస్తే తర్వాత ఎక్కువ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం ప్రిపేర్ చేసి తినిపిద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఒక గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. అందులో 2 స్పూన్ల వరకు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఇప్పుడు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మంచిగా ఉడికినప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా చూపిస్తున్నట్లుగా మంచిగా ఉడికించుకొని దగ్గర పడుతుంది. అది జిగురుగా అయ్యి మంచిగా గట్టిగా దగ్గరకు అయితే వస్తుంది. ఇలా దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తున్నాను కదా, అలా దగ్గరకు వచ్చి మంచిగా అయినప్పుడు ఒక గిన్నెలో తీసుకొని చల్లార్చుకొని అయితే మనం పెట్టేయవచ్చు. మంచిగా బాబు అయితే తినేస్తే తర్వాత ఎక్కువ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.